ఏపీలో అదొక ప్రముఖ నగరం. రాష్ట్ర ప్రముఖులందరూ ఆ నగరంలోనే ఉంటారు. అయితే పోలీస్ కంట్రోల్ రూమ్కు వచ్చిన ఒక ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు పరుకులు పెట్టించింది. ఆ నగరంలోని ఒక ప్రముఖ ప్రాంతంలో బాంబులు పెట్టామని ఒక అగంతకుడు ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతం మొత్తం జల్లెడపట్టాయి. మరి బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆ బాంబులు వెలికి తీశాయా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విజయవాడ ప్రముఖ వ్యాపార కేంద్రమైన బీసెన్ రోడ్లో నిత్యం వేలాది మంది జన సంచారం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి వందలాది షాపులు జనంతో కిటకిటలాడుతాయి. అయితే ఉదయం 9:30 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి విజయవాడ బీసెన్ రోడ్లోని ఎల్ఐసి వద్ద బాంబులు పెట్టామని, మరి కాసేపట్లో అవి పేలుతాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ ని రంగంలో దించారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి బందర్ రోడ్ నుంచి తనిఖీలు చేపట్టారు పోలీసులు. బీసెన్ రోడ్లోని అన్ని షాపులను మూసివేయడంతో అటువైపు ఎవ్వరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రోడ్డులో సామాన్య ప్రజలు, వ్యాపారులను ఎవ్వరిని అనుమతించలేదు పోలీసులు. తనిఖీలు ముగిసే వరకు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బీసెన్ రోడ్లోని షాపులతో పాటు తోపుడు బండ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది బాంబ్ స్క్వాడ్ బృందం. అయితే బాంబున్నట్టు ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో పోలీసులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం నుంచి యథావిధిగా బీసెన్ రోడ్లో వ్యాపారులకు అనుమతి ఇచ్చారు పోలీసులు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, పాక్తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో నగరంలో ఆందోళన కలిగించేందుకు ఎవరైనా కావాలని ఇలా కాల్ చేశారా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విజయనగరంలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సిరాజుర్ రెహమాన్, సయ్యద్ సమీర్లను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. వీరిద్దరూ హైదరాబాద్లో పేలుళ్లకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఉండడంతో సిరాజ్, సమీర్లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది. సౌదీ అరేబియాలో ఉన్న హ్యాండ్లర్ మార్గదర్శకత్వంలో బాంబుల తయారీకి అవసరమైన పదార్థాలు ఆన్లైన్లో కొనుగోలు చేసి రంపచోడవరం అడవిలో డమ్మీ బ్లాస్ట్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ డీల్ చేస్తుండగా సిరాజ్ ఇంట్లో నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం వంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడు మీద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్న నంబాల కేశవరావు ఇటీవలే హతమయ్యాడు. అందుకు ప్రతీకారంగా ఆయన అనుచరులు ఈ తరహా కార్యకలాపాలకు దిగారా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఒకవైపు ఉగ్రదాడి, మరోవైపు నంబాల హతం పరిణామాలతో పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ వారికి ముచ్చెమటలు పట్టించింది.